Jamo, like Jabalu, Jamalu. Hi, namaste. Namaste. Okay. That's so generous of you. ఎన్ని మందికి ఇస్తావు? Your name is Hania. Yeah, right. Like honey. Yeah, honey. Yes. Honey. Good morning from Bahrain. సో మొత్తానికి బెహ్రెయిన్ నుంచి మనం ఇప్పుడు ఇరాన్ అయితే వెళ్తున్నామండి. ముందు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెళ్తామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే నేను మీటప్ అయిన రచ్చకి చట్టరీత్యా నేను 30 రోజులు జైల్లో ఉండాలి. లోపల ఇమిగ్రేషన్ అయితే కానీ మనకు విషయం తెలియదు. నా డ్రోన్ అవి లాగేసుకున్నారు, అవి కూడా తీసుకుందాం. ముందు లోపలికి వెళ్ళాక అన్ని మాట్లాడదాం. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. ఎయిర్పోర్ట్లో 100 మంది ఉంటారండి. అందులో చాలా మందిని కలిసాను. అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. అందరికీ రిపబ్లిక్ డే. లెట్స్ గో. ఇదిగో లోపల ఎయిర్పోర్ట్ లోపల అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. ఎంజాయ్. మామూలుగా లేదు ఎయిర్పోర్ట్లోని. మన వాళ్ళదే తెలుగు ఎయిర్పోర్ట్ ఇది. ఇదిగో మళ్ళీ మన వాళ్ళు హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. నిజంగా ఈ ఎయిర్పోర్ట్ని తెలుగు వాళ్ళు ఎయిర్పోర్ట్ చేసేయాలి. 100 మంది ఉన్నారు. ప్రపంచంలో ఏ ఎయిర్పోర్ట్లోనే 100 మంది ఉన్నారు. గ్రేట్. ఎంజాయ్. అదృష్టం ఏ కేసులు లేవన్నమాట. సాఫీగా వచ్చేసాను. నిజంగా నా జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఎయిర్పోర్ట్ నేను చూడలేదు. ఎందుకంటే మొత్తం ఎయిర్పోర్ట్ నిండా మంది తెలుగు వాళ్ళు. దగ్గర ఒక 100 మంది. దగ్గర ఒక 70 సెల్ఫీలు ఇచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది. ఎనీవే ఏ ఇష్యూ లేదు. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ మీద ఇరాన్ ఏదైతే ఉందో 15 రోజులు వీసా ఫ్రీ, ఎవడైనా వెళ్ళొచ్చు. సో క్యాపిటల్ తెహరాన్కి వెళ్తాను, రాజధాని. సో అక్కడ మీకు ఇప్పుడు స్పెషల్ కనబడుతుంది. ఈ స్పెషల్ హల్వా కొన్నాను. ఎవరి కోసం అనేది మీరు ఇంకొద్ది నిమిషాల్లో మీరే చూస్తారు ఎవరు ఏంటని. ఇప్పుడు వయా ఖతార్ వెళ్తున్నాను. ఖతార్లో 8 గంటలు ఉండి అక్కడి నుంచి వెళ్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఇదైతే జస్ట్ 18,000కే వచ్చింది. ఏముంది, ఖతార్లో కూర్చుందాం, ఇంటర్నెట్ వాడుకుందాం. ఓకే, లెట్స్ గో టు ఖతార్. విండో సీట్ వచ్చింది. జస్ట్ ఖతార్కి 40 నిమిషాలే. అదిగో వస్తుంది ఖతార్. మొత్తానికైతే ఫ్లైట్ లోపలికి వచ్చేసాను. పెద్ద ఫ్లైట్ అనమాట. ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు. సో మొత్తం ఎక్కడ కావాలితే అక్కడ కూర్చోవచ్చు. అన్ని విండో సీట్లే. కాకపోతే ఏంటంటే 1.5 అవర్ జర్నీ. ఏమవుతుందంటే చిన్న ప్లేన్ పెట్టారు, చిన్న ఏరోప్లేన్. కానీ పెద్ద బోయింగ్ పెట్టారు. చిన్న ప్లేన్లు ఖాళీ లేవనుకుంటా. పెద్ద బోయింగ్, చాలా పెద్దది. మొత్తం ఫ్లైట్ అంతా ఖాళీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 అవర్ జర్నీ. నేను ఖతార్లో దగ్గర 7 గంటలు కూర్చున్నాను ఈ ఫ్లైట్ కోసం. ఎనీవే మనం ఇరాన్ వెళ్ళిపోయి మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. ఓకే, వచ్చేసానండి. అమ్మాయిలందరూ బాత్రూంలోకి వెళ్ళి బురకాలను తలపాగాలు చుట్టేసుకున్నారు. చెడ్డీలు ఎలవడం లేదంటే ఈ దేశంలోనే. నేను చూస్తే చెడ్డీతో ఉన్నాను. చూడాలి ఏమవుతుందో. లోపలికి థ్యాంక్ యూ. సో లోపలికి వెళ్ళాక చూద్దాం అసలు ఏం జరుగుతుందో. మా ఆర్యన్లు పురుడు పోసుకున్న ఓ పర్షియా దేశమా, ఈ ద్రవిడియన్, ఈ తెలుగోడు భారతీయుడు, ప్రపంచ యాత్రికుడు, నాన్ వెచ్చిన ఈ గడ్డి మీద అడుగు పెట్టారు. స్వాగతం పలుకు. నిజంగా మంచి దేశం వచ్చామండి. చాలా చరిత్ర కలిగిన దేశం ఈ ఇరాన్ దేశంకి వచ్చాము. సో ఇరాన్ యొక్క చాలా మంచి విశేషాలు ఉన్నాయి. ముందెళ్ళి డబ్బులు సిమ్ము తీసుకున్నాక మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. ఓకే, సో డబ్బుల విషయానికి వస్తే ఇరాన్ రియాల్ అండి. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. బ్యాంకులు పనిచేయట్లేదు. ఎక్స్చేంజ్లోని డాలర్లు, యూరోలే ఉండాలి. సో నా దగ్గర ఉన్న డబ్బులు ఇక్కడ మన ట్యాక్సీ డ్రైవర్ల దగ్గర అయితే తీసుకున్నాను. ఏటీఎం కార్డులు ఏవి పనిచేయమన్నమాట. సో చాలా కష్టం. ₹1 వచ్చేసి 500 రూపాయలతో సమానం. అర్థమవుతుందా? ఇప్పుడు నా దగ్గర 20 లక్షల 2 కోట్లు ఉన్నాయి కరెక్ట్గా. అంటే వీళ్ళ డబ్బుల్లో 2 కోట్లు ఉన్నాయి. ఇంకా మామూలుగా లేదు. ఇప్పుడు వెళ్ళి సిమ్ కార్డు, ట్యాక్సీలు అన్నీ కొనుక్కోవాలి. లెట్స్ గో. సో సిమ్ముల విషయానికి వస్తే ఇక్కడ 2 సిమ్ములు ఉన్నాయి. ఒకటి MTN, తర్వాత MCI. ఈ 2 సిమ్ముల్లోని MCU స్పీడే, MTN స్పీడే. కానీ నేనైతే MTN తీసుకున్నాను. లెట్స్ గో. వెల్కమ్ టు ఇరాన్. థ్యాంక్ యూ. బాయ్. సో మొత్తానికైతే హాస్టల్కి వచ్చాను. హెరిటేజ్ హాస్టల్. చాలా కష్టాలు పడి వచ్చాను. లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇది నా హాస్టల్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఇరాన్, రాజధాని తెహరాన్ నుంచి. హాస్టల్ అనమాట. బ్రేక్ఫాస్ట్, కిచెన్ రూమ్లు అంతా బాగున్నాయి. చిన్న రూము, ఒక 8 మంది ఉంటాము. చాలా చల్లగా ఉంది. రాత్రి 6 అయింది అనమాట. 6 డిగ్రీలు ఉంది. ఇప్పుడు కూడా అలాగే ఉంది. 8 ఉంది. చాలా వణికించేస్తుంది. వర్షం పడుతుంది. ఓకే, మీ అందరికీ తెలుసు అగ్రరాజ్యం అమెరికాతోని, పక్కన ఉన్న ఇజ్రాయెల్తోని ఈ ఇరాన్ దేశం ఫైటింగ్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం ఆర్థికంగా సంక్షోభాలు అయితే ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ ఇరాన్ దేశంలోని. ప్రపంచ యుద్ధాలు, ఇవన్నీ తలనొప్పులతోని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇక్కడ ఉన్న డబ్బు క్యూబాలా తయారైంది. అంటే బ్లాక్ మార్కెట్లోని 100కి 100 ఇస్తున్నారనమాట. సో అలాంటి జరుగుతున్నాయి. ఇంటర్నెట్ పనిచేయట్లేదు. మన ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు ఏం పనిచేయవు, యూట్యూబ్లు. తర్వాత బ్యాంక్ సిస్టమ్ అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడ బ్యాంక్ కార్డ్ అనేది పనిచేయట్లేదు. మన చేతిలో డాలర్ ఉంటేనే తప్ప విలువ లేదు డాలర్కే. సో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. కష్టం ఎక్స్ప్లోర్ చేయడం, కానీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఓకే, లెట్స్ గో. సో మొత్తానికి అయితే ఇరాన్ వచ్చేసాము. సో నా ఫ్రెండ్ హనియాని కలిసాను. హాయ్ అడియా.
నమస్తే నమస్తే. సో వీళ్ళ కంట్రీని ఈ అమ్మాయితో పాటు 15 రోజులు ఎక్స్ప్లోర్ చేస్తాను. వివరాలన్నీ చెప్తాను, ఎలా పరిచయం అయింది ఏంటి అని. వర్షం అయితే పడుతుంది, చాలా చల్లగా ఉంది. సో ఈ దేశాన్ని హనియాతో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా ఇరాన్లో మెట్రో అనమాట. బాగుందా? హనియా, వాట్ ఈస్ దిస్? మసీద్. ఓ నైస్, చాలా బాగుందండి. వావ్, చాలా పెద్దది, బాగుంది, సూపర్, ఇట్స్ నైస్, బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్. హనియా, దిస్ సైడ్ ఇస్ గుడ్ అండ్ దట్ సైడ్ ఆల్సో గుడ్. బోత్ సైడ్ చాలా బాగుంది. ఇట్ సైడ్ చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, అందంగా ఉంది. వాటర్ ఫౌంటైన్. ఏ ఫిషెస్, ఫిష్ రైట్? ఫిష్. చాలా చాలా చేపలు ఉన్నాయి ఇందులోని. ఓయ్ భలే ఉన్నది, బాగుంది. ఇట్ సైడ్ కూడా బాగుంది. దిస్ సైడ్ ఆల్సో గుడ్. బాగుంది, చాలా బాగుంది. యువర్ నేమ్ ఇస్ హనియా, లైక్ హనీ. హనీ. సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాము. ఇరాన్ స్పెషల్ ఈస్ పిస్తాచియో. మీరు చూసుకుంటే 10% ప్రపంచానికి ఇరాన్ నుంచి వెళ్తుంది. మీకు అన్ని రకాల ఫుడ్లు, పిస్తాచియో నుంచి, బాదం నుంచి, డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రకాల బాదం పిక్కలు మీరు చూడలేదు కదా, 1, 2. ఇరాన్ డ్రై ఫ్రూట్స్కి బాదం, క్యాషూనట్. మై కంట్రీ, ఇండియా నుంచి వచ్చాయంట క్యాషూనట్స్. సో చూసుకుంటే అన్ని రకాలు ఉన్నాయి. శనపలుకుల నుంచి గుమ్మడి గింజలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. గుమ్మడి గింజలు, ఖర్జూరం చాలా రకాలు ఉన్నాయి. ఖర్జూరం తర్వాత అవి ఇవి ద్రాక్ష, ఎండు ద్రాక్ష, తర్వాత ఫిజీ, ఖర్జూరం, ఇవన్నీ బొబ్బర్లు, ఇది దీన్ని అంటారు శనగలు. మంచిది, చాలా మంచిది, ప్రోటీన్, హై ప్రోటీన్ ఫుడ్. ఇవన్నీ మంచి, ఇట్స్ వెరీ గుడ్ అండ్ హెల్దీ ఫుడ్. యూనో, ఇట్స్ చాలా బాగుంది. గుమ్మడి గింజలు చిన్నవి పెద్దవి చాలా బాగున్నాయి. ఇదో మిక్స్చర్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. వావ్ చూడండి ఎన్ని రకాల ఫుడ్, చాలా బాగుంది. డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ చాలా బాగున్నది, చాలా బాగున్నది, సూపర్, ఎక్సలెంట్. వీడియో చేసావు కదని గురువు గారు ఇచ్చారు మసాలాది, చాలా బాగుంది మసాలానే, చాలా బాగుంది. మార్కెట్, బంగారం మార్కెట్ లోపల. వాట్ ఈస్ అనియా? దిస్ ఈస్ గోల్డ్, సిల్వర్. మొత్తం ఈ కొస నుంచి ఆ కొస వరకు బంగారం మొత్తం బాగున్నాయి నగలతో, చాలా బాగున్నాయి, సూపర్. బాబా. సో యూ గైస్ ఆర్ వేరింగ్ ఇయర్ రింగ్స్ అండ్ ఎవ్రీథింగ్? Do you want an earring for yourself? No. And yeah, it's rings, huh? It's nice, rings. Yeah, nice. Rings and earrings too. This is Mary, Jesus' mother. Okay. చెవులు పెట్టుకోవడానికి అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. This looks like Indian. Indian style. Yeah. Necklace, or they think that they do it under nose. Yes. కాసుల పేరు అంటారు కదండి, కాసుల పేరు, పెద్ద కాసుల పేరు. వావ్. Aniya, my mother have a lot of gold. If you coming to India, I will give it to you some. Okay? That's so generous of you. ఎన్ని మందికి ఇస్తావరా, ఎన్ని అబద్ధాలు ఆడతావరా, తప్పదు, రండి. మార్కెట్ బాగుందండి, పురాతనమైన మార్కెట్. చూడండి మొత్తం అంతా ఎలా ఉందో. క్రౌడ్ చాలా మామూలుగా లేదు. ఎవరైతే అంటారో భయం వేస్తుంది నాకు, రికార్డ్ చేసేస్తున్నాను. అమ్మ ఇదేంటి? Actually, these are not colors. These are spices. అవునండి, మసాలాలండి. ఇవన్నీ రంగులేమో అనుకున్నాను, అన్నీ చూపిస్తాను చూడండి. మీరు చూసుకోవచ్చండి ఇక్కడ ఎన్ని రకాల పువ్వులతో చేసినవి, అన్ని ఆకులు. తర్వాత చూడండి ఎన్ని రకాల మసాలాలు ఉన్నాయి, అన్ని రంగుల్లాగా ఉన్నాయి కదా, చూసారా? అన్ని మసాలాలన్నీ, పరుపుల మసాలా కూర ఉంది, మన దగ్గర కూర ఉండదు. దాల్చిన చెక్కలు, ఎన్ని రకాల మసాలాలు, అన్ని రంగుల మసాలాలు. మీరు చూసుకుంటే ఇదేంటి అనుకున్నారా, ఇవి జొన్న టైప్ అనమాట. ఇవి కూర వండుకుంటారు చలికాలంలోని, ఏం లేనప్పుడు. నిమ్మకాయలు, చింతపండు లాగా ఉంది, ఇది ఏంటో తెలీదు. రకరకాల పూలు, పళ్ళు, ఇవి చూడండి, పువ్వులు అంటారు కదా, ఇవి చూడండి, పువ్వులు తింటారు అనుకుంటా, అక్కడ చూడండి. కానీ మసాలా మటుకు మామూలుగా లేదు. అసలు నేను రంగులేమో అనుకున్నాను, హోలీకి వేస్తారు కదా ఆ రంగులు అనుకున్నాను, మామూలుగా లేదు, బాగుంది. చల్లగా ఉంది చూడండి, మంచు ఎంత వస్తుందో. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అని? The famous carpet market. కార్పెట్ మార్కెట్. సో కార్పెట్ మార్కెట్ అంటే ఇరాన్కి
ఇరాన్ నుంచి ప్రపంచ నలుమూలలకి ఈ కార్పెట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇరాన్కి ఎక్స్పోర్ట్ అవుతాయండి, ఇంపోర్ట్ అవుతాయి. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్ద ఉన్నాయో. అన్ని ఖరీదు తక్కువ, మంచి క్వాలిటీ హ్యాండ్మేడ్ కార్పెట్ మార్కెట్. ఇదిగోండి చూసారు కదా, వీళ్ళు చూపించడానికి ఇదంతా హ్యాండ్మేడ్. చూడండి పెద్దవి. అంటే రూముల లోపల మీరు చూసుకుంటే పరదాలాగా కింద ఉంటాయి కదా, అది కార్పెట్. ఆ కార్పెట్ ఫేమస్. మీరు హోటల్స్లోని 5 స్టార్ హోటల్స్ అన్నీ ఇరాన్కే వస్తాయి, ఇరాన్ నుంచే వస్తాయి. ఇదిగోండి ఎన్ని రకాలు ఇది చూడండి, ఎన్ని రకాలు ఉన్నాయి. పెద్ద కార్పెట్లు ఇవన్నీ హ్యాండ్మేడ్తో చేసినవి, ఫేమస్. నిజంగా ఇట్స్ సో గుడ్. నో ఇట్స్ నైస్, ఇట్స్ సో బిగ్. చూడండి అన్నిటికి ఎన్ని కార్పెట్లు మొత్తం. ఇదిగో మీరు చూసుకోవచ్చండి ఎంత పెద్ద ఉన్నాయో. ఎక్కువ ఉన్నాయి, బోల్డు. మీరు చూసుకుంటే కార్పెట్ని ఎలాగ వీళ్ళ చేతులతో తయారు చేస్తున్నారో చూసుకోవచ్చు. ఈయన రికార్డ్ చేయన్నారు చూసారా మీరు. ఈ తాళ్ళు వేసుకొని మొత్తం అంతా హ్యాండ్మేడ్ అండి, హ్యాండ్మేడ్. అందుకే ప్రపంచం నలుమూలల నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అవుతాయి. నిజంగా చాలా గుడ్. సో గుడ్. యూ హ్యావ్ అ నైస్ కార్పెట్ మార్కెట్. దిస్ ద బెస్ట్ వన్. మీరు చూసుకుంటే మార్కెట్లో ఎలా తీసుకెళ్తున్నారో ఇదిగోండి, మనుషులే కార్పెట్లు అన్నీ భలే ఉంది. చాలా బాగుంది మార్కెట్, పెద్దది. నేను హనియా ఫుడ్ అయితే తినడానికి వచ్చాము. ఫుడ్ వీడియోలు అద్భుతంగా ఉంటాయి. ఇరానీ టీ, ఇరానీ బిస్కెట్, ఇరానీ రెస్టారెంట్లు మన ఇండియాలో ఉన్నాయి కదా, అవన్నీ మీకు చూపిస్తాను, చాలా బాగుంటాయి. సో హనియా నేను మార్కెట్కి వచ్చాం. వాట్ మార్కెట్ ఇట్ ఈస్? క్లోత్. చాలా క్రౌడ్ ఉంది, ఒక్కసారి చూడండి. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఓయమ్మో, ఎలా వెళ్తాం ఇటు ఈ క్రౌడ్లో. ఇప్పుడు రికార్డ్ చేయడం అంటే చాలా కష్టం. మీరు చూసుకోవచ్చు ఎంత పెద్దది ఉందో. ఎవరైతే అంటారో ఏటో. ఇరాన్ పీపుల్ కి అమితాబ్ బచ్చన్ అన్న, హిందీ యాక్టర్స్ అన్న. యూ లైక్ అమితాబ్ బచ్చన్ రైట్? yes ye to seti hum nahi छोड़ेंगे हम मगर ये सान bano छोड़ेंगे. शुक्रिया, very good. Nice. Thank you. Hania, hijab is important here? Yeah, unfortunately. And the men in the short, right? No, you can't wear the shorts. చూసారు కదా, అమ్మాయిలు ఇక్కడ మీకు ఒక 6 నెలల క్రితం ఒక ఇష్యూ అయింది తెలుసు కదా. అమ్మాయి వేసుకోలేదని కొట్టి చంపేశారు ఇక్కడ. అంత దేశం అంతా అట్టొడిగడిపోయి పెద్ద గొడవలు అయిపోయి. అమ్మాయి హిజాబ్ పెట్టుకోవాలి, అబ్బాయి షార్ట్ వేసుకోకూడదు. చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయండి, మామూలుగా లేదు ఇక్కడ. సో మీరు చూసుకుంటే ఈ క్లాత్ మార్కెట్లో ఈ గురకాలకి వీళ్ళ డ్రెస్సులకి ఎంత చెమికలతోని ఎంత కలర్ఫుల్గా ఉన్నదో అసలు. నిజంగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అంటే ఈ క్లాత్లు అనమాట. సో వీళ్ళు తయారు చేస్తారు డ్రెస్సులు, ఇలా చేస్తారు డ్రెస్సులు అన్ని వెరైటీగా. చెమికలతో చూడండి ఎంత బాగుందో, అబ్బబ్బబ్బా ఎంత బాగుందో కదా. సో కంచు మోగినట్టు కనకంబు మోగిన. సో ఇత్తర పిత్తులండి, ఇత్తర సామాన్లు మొత్తం అన్ని ఇత్తరివే. అందమైన డెకరేషన్. ఇట్స్ నైస్, ఇట్స్ కలర్ఫుల్. చాలా బాగుంది మార్కెట్లోని. ఇది హైలైటెడ్, అన్ని ఇత్తరు బంగారంలా మెరుస్తున్నాయి. పర్ఫ్యూమ్లు, అత్తర్లు, అబ్బా మామూలుగా లేదు. సూపర్, నిజంగా ఎక్సలెంట్. చాలా బాగుంది, సూపర్ మార్కెట్ అంతా. సో నేను అడిగాను అనమాట, నువ్వెందుకు వేసుకోవట్లేదు అంటే, ఆ గొడవ అయ్యాక అందరూ స్టూడెంట్లు, టీనేజర్స్ అందరూ రెబల్ అయిపోయారట. గవర్నమెంట్కి ఎగ్నిస్ట్ అయిపోయి అలాగా వేసుకోవడం మానేశారు. ఇప్పుడు ఎవరు మాట వినట్లేదంట. సో మీరు చూసుకుంటే మార్కెట్లోని రాళ్ళు కాదండి, ఉప్పు. ఎంత ఉప్పు డెకరేషన్కి వాడతారు. మీరు చూసి చిన్న రాళ్ళు లైట్లు పెడతారనమాట. నెగిటివ్ ఎనర్జీని అయితే లాక్కుంటుందని వీళ్ళు నమ్ముతారు కదా. అది టెంపరేచర్స్ మామూలుగా లేవు, అందరూ గొడుగులతోని అమ్ముతున్నారు. సో సిన్స్ ఐ కేమ్ ఇట్స్ కోల్డ్. మామూలుగా లేదు, చాలా బాగుందండి. ఇండియన్ కాబట్టి అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు, చాలా బాగుంది నిజంగా. అందరూ హిందూస్థాన్ అంటే, ఎందుకంటే మన పాటలు అన్నీ వింటారు కదా వీళ్ళు. బాగుంది. హనీ, వాట్ ఈస్ దిస్? Well, this is a special place. You tell them what smell do you want and they make the perfume for you. Wow. Just a special for you. అంటే రకరకాల కెమికల్స్ ఉన్నాయి. ఈ సైంటిస్ట్ గారు అన్ని పర్ఫ్యూమ్స్ అన్నీ తయారు చేస్తారనమాట. ఎక్కడ కూడా మీరు చూసుకుంటే న్యాచురల్ సంబంధించినవన్నీ ఉన్నాయి. వట్టి వేర్లు, ఆవేర్లు. మీకు ఏది కంపెనీ ప్రోడక్ట్ తెచ్చిచ్చినా వీళ్ళు చేసేస్తారు. ఇక కెమికల్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అందరూ అనుకుంటారు కానీ నేను సెంట్లు కొంటాం 20,000, 30,000, 40,000, కానీ వీళ్ళు చాలా తక్కువకి తయారు చేస్తారు. సేమ్ స్మెల్. అత్తర్ అంటారు కదా, అత్తర్ టైపు. ఎలా ఉందండి, బాగుందా ఇరాన్? చాలా బాగుంది కదా. ఇరాన్ యొక్క రాజధాని తెహరాన్. క్రౌడ్, చలి, పక్కన హనీ, అబ్బో అన్నీ బాగున్నాయి. మొత్తానికి ఈ రాజధాని తెహరాన్ని హనీ అలియాస్ హనియా alias Hani, right? Thank you so much. You're showing good, very good. And what is your exactly your language you speak? We call it Farsi or Persian. Farsi and Persia. Persia వాళ్ళు మాట్లాడతారు Farsi. Farsi means like Jamal. Yeah, there's a song. Jamal like Jabalu. One second. మళ్ళీ
జమల్ Jamal, like Jamalu, జమల్ జమల్ అది యానిమల్ సినిమాలో ఉంది కదా జమల్ జమల్ ఏ కబురు మందు బాటిల్ ఎట్టుకుని దూగుతాడు అది దట్స్ యువర్ సాంగ్ రైట్ Yes, it's Persian. పర్షియా సాంగ్ పర్షియా అండి పర్షియా రిచ్ కల్చర్ ఉంది సో మీకు అన్నీ చూపిస్తాను రానున్న రోజుల్లోని ఓకే అండ్ వాట్ రిలీజియన్ యూ హ్యావ్ లైక్ హియర్ The main religion is Islam. ఇస్లాం దట్స్ గుడ్ సో ఇరాన్కి చాలా బార్డర్స్ ఉన్నాయి మీరు చుట్టూ చూసుకుంటే ఇరాక్ ఏంటి తర్వాత ఇజ్రాయిల్ ఏంటి ఆ పక్కన పాకిస్తాన్ ఏంటి ఆఫ్ఘనిస్తాన్ ఏంటి టర్కీ ఏంటి ఉజ్బెకిస్తాన్ ఈ బార్డర్లు చాలా సరిహద్దు పంచుకుంటుంది రిచ్ కల్చర్ చాలా పర్షియా కల్చర్ మీకు చూసుకుంటే మన కల్చర్ లైక్ యూ గైస్ ఆర్ ఫ్రమ్ ఆరియన్స్ యూ ఎన్సెస్టర్స్ కాల్ ఆరియన్స్ రైట్ That's the original. ఆర్యన్ వీళ్ళ ఆర్యన్లు అంటారు సో మన సౌత్ ఇండియన్స్ని ఏమంటాం ద్రవిడియన్లు అంటాం మన కింద ఉన్న పార్ట్ని ద్రవిడియన్లు ఏది ఈ కర్ణాటక తర్వాత ఈ తమిళనాడు ఈ కేరళ ఈ ఆంధ్ర ఇదంతా కలిపి ద్రవిడియన్స్ ఈ పైన ఉన్న వాళ్ళు ఆర్యులు అంటే ఎక్కడి నుంచి వచ్చారంటే పర్షియా నుంచి వయా ఆఫ్ఘనిస్తాను వయా పాకిస్తాన్ మీదుగా ఈ సింధు నది ఏదైతే ఉందో ఈ సింధు నాగరికత ఈ మొహంజోదారో ఈ పుట్టిందంతా పర్షియన్ అందుకే మీరు చూసుకుంటే చాలామంది అంటారు మన కాంగ్రెస్ నెహ్రూ గారు నుంచి మన ఈ పర్షియాకి సంబంధించిన ఆయన అని అంటుంటారండి అది పక్కన పెట్టండి ఎనీవే రిచ్ కల్చర్ని అయితే మనం చూపిద్దాం అంతే చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఐ ఫర్గెట్ ఐ బ్రింగ్ gift from Bahrain and Bahrain halwa and some of Thailand gift also. That's so kind of you. Thank you so much. Welcome. తిను థాయిలాండ్ అయిపోయినంటే నేను ఇరాన్ వచ్చేయాల్సింది కాకపోతే వాడు ఐఫోన్ ఇస్తానన్నాడని అటు వెళ్ళిపోయాక తర్వాత ఇటు తిను నాకు ఆన్లైన్లో పరిచయం అయింది సో ఎప్పుడైనా వస్తే చూపిస్తాను అన్నారు కాలేజ్ అయిపోయింది అనమాట సో థ్యాంక్ యూ ఎనీవే సీ యూ టుమారో You're welcome. See you. బాయ్ Goodbye.